పాయింట్స్ యాడ్ చేసి సినిమాటిక్గా తీసి మనల్ని ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టం. అది కానీ ఆ పాయింట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఉంటుంది. రాసుకున్న లవ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా సరదాగా మన మధ్య జరిగే లవ్ సీన్స్ మనతో జరిగే సీన్స్ లాగా అనిపిస్తాయి అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంటర్వల్ సీన్ అయితే మొదలు గూస్ బంప్స్, ఎంట్రన్స్ సీన్ ఒకటి గూస్ బంప్స్. ఇంకా మిగతా అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే హై లెవెల్కి పోకుండా నాగ చైతన్య సినిమాలో లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుందో అలాగా న్యాచురల్గా మంచిగా మనం ఎంజాయ్ చేసి మనకు రియాలిటీగా ఆ ఫీల్ అయితే తెప్పించారు. అలాగే సెకండ్ హాఫ్ మొదలయ్యేప్పటికీ ఒక రియల్ ఎలిమెంట్స్ అనమాట. ఏదైతే 22 మంది పాకిస్తాన్ ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళడం, రిలీజ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అనేది బాగా చూపించారు. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అంటే పక్క బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కూడా కాదు. ఇంకా నా చైతన్య యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే డైలాగులు కానీ ఆ యాస్ మాట్లాడడం కానీ ఆ డాన్సులు కానీ సాయి పల్లవి గారితో ఇరగ తీసేసారని చెప్పాలి. కష్టం కనిపించిందా? కష్టం పక్కాగా అనిపిస్తుంది. ఆ యాక్టింగ్ కానీ ఆ గెటప్ కానీ ఆ డాన్స్ లో ఆయన ఇచ్చిన ఎమోషన్ సీన్స్ లో నిజంగా యాస్ మాట్లాడడంలో నిజంగా కష్టం కనిపిస్తుంది. ఇంకా సాయి పల్లవి గారి కోసం మనం కొత్తగా మాట్లాడుకునేది ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా డాన్స్ లో యాక్టింగ్ ఇరగ తీసేసారు ఒకటే మాట. బట్ కొత్తగా మాట్లాడుకుని నాగ చైతన్య గారు నిజంగా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. తండేలు ముందు తండేలు తర్వాత ఇంకా పుష్పకాల్లో వచ్చిన ఎంత కష్టపడ్డాడో నాగ చైతన్య కూడా అంత కష్టపడ్డాడు. పక్కగా అక్కినేని ఫ్యామిలీకి అందం ద్రాక్ష 100 కోట్లు, బట్ ఈ సినిమా దగ్గర 100 కోట్లు పక్కగా అందుకుంటాడు. కెరియర్లో బెస్ట్ కలెక్షన్లో బెస్ట్ సినిమా అన్నమాట. అటు కంటెంట్ బాగుంది, ఇటు సినిమా బాగుంది. ముఖ్యంగా దేశవ్యాప్తి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. అటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, లవ్ సీన్స్లో ఎమోషన్స్ కావచ్చు, ఆ సాంగ్స్లో కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు అయితే నిజంగా ఏడ్చాను అనమాట. సో అంత బాగుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ ఎవరు వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బ్లాక్ బస్టర్. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తారు. చాలా బాగుంది. ఈ మధ్యకాలం అసలు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాదు, ఆగస్ట్ 14 ఫిబ్రవరి 14 రిలీజ్ చేస్తే చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. దేవశ్రీ ప్రసాద్ గారు కంప్లీట్ ఇచ్చేయన్నట్టు అనుకుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? సూపర్ అండి. ఈ కెమిస్ట్రీగా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సెంటిమెంట్ ఎవరు తీసుకురావాలి. లాస్ట్ క్లైమాక్స్ అంతా అరాచకం చూపించాడు. ఆ ఇంటర్వ్యూ సీన్ అంతా చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా పాకిస్తాన్ జైలు గురించి చెప్పండి ఎలా అనిపించింది మనకి ఆ సీన్. ఎందుకంటే మన 2019లో అక్కడ తీసుకురావడం జరిగింది. అప్పుడు జరిగిన సన్నివేశాన్ని చాలా క్లియర్గా అంటే అప్పుడు జరిగిన ఆ జైల్లో ఏం జరిగిందన్నది కూడా చాలా అద్భుతం బాగుందన్న. సినిమాలు ఇది బాగలేదని కూడా లేదు, అన్ని బాగున్నాయి. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 out of 5కి 3 వరకు ఇవ్వచ్చు. ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. కుటుంబ పరంగా చూడచ్చు, ఎక్కడ మిస్యూజ్ లేదు. అత్యద్భుతంగా వస్తుంది. అంటే ప్రత్యేకంగా నాగ చైతన్య లాంగ్వేజ్ నేర్చుకున్నాడు కదా, ఎలా అనిపించింది? ఇది శ్రీకాకుళం స్లాంగ్ కాబట్టి వాళ్ళ స్లాంగ్ కూడా మనం తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ పర్టికులర్గా నేర్చుకున్నది హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళ స్లాంగ్ కొంచెం రాగా ఉంటుంది. ఈజీగాను చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా ఈ సినిమాలో ఇది తక్కువ అయింది అనేది ఏం లేదు. సినిమాకి ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఓవరాల్గా అందరికీ మెచ్చే సినిమా, రండేల్ సినిమా. మంచి ఫీల్ ఉన్న మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ సినిమా. యాక్టింగ్ చాలా బాగుంది. అసలు చాలా మెచ్యూర్డ్, అసలు చాలా చాలా బాగుంది. రేటింగ్ అయితే 3.5 వరకు ఉంది. సాయి పల్లవి గారి యాక్టింగ్ ఆమె క్యారెక్టర్ లో విలీనం అయిపోతుంది. సూపర్ యాక్టింగ్ మాత్రం సూపర్. దాంతో పాటు కెమిస్ట్రీ సూపర్ ఉంది మేడం. సాయి పల్లవి గారికి నాగ చైతన్య గారు ఫస్ట్ టైం హ్యాండ్ టచ్ చేసినప్పుడు ఇక్కడ రోమాలు లెక్కపడి హైలైట్ సీన్ హీరోయిన్ కి. మీకు నచ్చిన బెస్ట్ సీన్ ఏంటి? నాకు నచ్చిన బెస్ట్ సినిమా సీన్ అంటే పాకిస్తాన్ జైల్లో ఉండి ఆగస్టు 15 రోజు మన జెండా ఎగిరేస్తారు. అది నాకు నచ్చిన సీన్. మన దేశానికి గౌరవం ఇప్పిస్తారు. పాకిస్తాన్ లో ఉండి కూడా మేము ఉద్యోగం కొట్టుకపోతారా అని కూడా చెప్తారు. డైలాగ్ సూపర్ ఉంటుంది. కలెక్షన్స్ ఎంత వరకు తీసుకొచ్చారు? కలెక్షన్స్ మేడం 300 నుంచి 300 అయితే క్రాస్ అవుతుంది పక్కా. అంటే మామని క్రాస్ చేస్తాడు అల్లుడు. మామని క్రాస్ చేస్తాడు అల్లుడు. మామని క్రాస్ చేస్తారేమో కానీ పోటీకి అయితే పోతాడు. పోటీకి అయితే పోతాడు పక్కా. సినిమా మాత్రం ఓవరాల్ గా బాగుంది. సెంటిమెంటల్ తో నేను ఏడ్చిన, ఏడుపును దిగమింగుకున్నా కూడా కొంచెం. సినిమా మాత్రం సూపర్. ఆ పాకిస్తాన్ జైల్లో ఉంటే లోపల అలగ్ రూములు వేస్తారు హీరోలు. ఒక పోలీస్ ఆఫీసర్ హీరో క్యారెక్టర్ నచ్చి హీరోయిన్ కి ఫోన్ చేసి ఇస్తాడు. ఆ హీరోయిన్ తో దూరం నుంచి మాట్లాడినప్పుడు ఏడు బాగా వస్తుంది. సెంటిమెంట్ బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్.